హలో అండి, వెల్కమ్ టు తెలుగు వీడియోస్ బై రజని. ఈరోజు 7th డే ఏమేమి డిస్కస్ చేసామని రీక్యాప్ చేయట్లేదు. మీరు ఓల్డ్ వీడియోస్ వెళ్ళి ఏం టాపిక్స్ ఈ 6 days కవర్ చేసామో చూస్తారు అని ఆశిస్తున్నాను. సో సక్సెస్కి కావాల్సిన వాటిల్లో మరొకటి ఇంపార్టెంట్, మీరు తినే ఫుడ్, అంటే మనం తినే తిండి, నిద్ర ఆల్సో ఇంపార్టెంట్ అని అంటే నమ్ముతారా? నమ్మకం కుదరట్లేదా? 100% మీరు తినే తిండి, పడుకునే టైం కూడా మీ సక్సెస్కి హెల్ప్ చేస్తుంది. ఎలా అంటారా? మీరు హెల్తీ ఫుడ్ కాకుండా జంక్ ఫుడ్ తింటా, లేట్ నైట్ తింటా, ఇర్రెగ్యులర్ టైమింగ్స్లో తింటూ, వర్కింగ్ టైమింగ్స్ ఇప్పుడు కార్పొరేట్ లెవెల్ డిఫరెంట్ తప్పట్లేదు, కానీ ఆ వర్కింగ్ అవర్స్కి అట్లీస్ట్ తినే టైంనైనా మనము కరెక్ట్ టయానికి తినగలము. లేట్ నైట్ వర్క్ అయితే చేయాలి, మన డిన్నర్ మాత్రం మనము టయానికి తినే ఛాన్స్ ఉంది. అందరికీ లేదు, చాలా వరకు మనం చేసుకోగలము. అది మన చేతుల్లోనే ఉంది, మనం మేనేజ్ చేసుకో. కానీ మనము మన కెరియరు, మన డ్రీమ్స్, మన గోల్స్, వర్క్ ప్రెషర్ అని చెప్పి ఎక్కడ పోస్ట్పోన్ చేస్తూ ఉంటాం? మన తిండి దగ్గర పోస్ట్పోన్ చేస్తాం. మొబైల్ స్క్రీన్ టైం అక్కడైతే ఏమి మనం కాంప్రమైజ్ అవ్వం. ఎక్కడ కాంప్రమైజ్ అవుతాం? మన ఫిజికల్ ఎక్సర్సైజ్, మన ఫుడ్ దగ్గర కాంప్రమైజ్ అవుతాం. సో ఎప్పుడైతే మనం కాంప్రమైజ్ అవుతామో, లేట్ నైట్గా నిద్రపోతామో, స్లీపింగ్ ప్యాటర్న్, తిండి అన్నీ మారిపోయినప్పుడు ఆటోమేటిక్గా మన బాడీ సిస్టము, మెంటల్ సిస్టము అన్నీ ఎఫెక్ట్ అయిపోతాయి. సో ఇదేం చేస్తుందంటే మీ బాడీ యాక్టివ్గా పనిచేయడానికి, మీ మైండ్ చురుగ్గా పనిచేయకపోవడానికి కూడా కారణం అవుతుంది. సో ఎప్పుడైతే మనం హెల్తీ ఫుడ్ తీసుకుంటామో బ్రెయిన్ షార్ప్గా అవుతుంది, మనకి కోపం తగ్గుతుంది. సాత్విక గుణాలు అంటారు. ఇప్పుడు మనం ఏదైనా దీక్ష చేసేటప్పుడు కూడా నాన్ వెజ్ తినకూడదు అంటారు. కోపం ఆ టైంలో పక్కన వాళ్ళ మీద కోపం కూడా చూపించకూడదు అంటారు. ఒక దీక్ష, ఈ సక్సెస్ అనేది కూడా ప్రతి ఎగ్జాంపుల్ ప్రతిరోజు డిస్కస్ చేసేదానికి నేనైతే బెస్ట్ చెప్పేది దీక్షతో సమానమే. ఆ దీక్ష రోజు మనం దీక్ష పాటిస్తున్నప్పుడు ఎలా నియమాలు పాటిస్తాం? పొద్దున్నే లెగిసి తినే తిండి, పడుకునే ప్లేస్, ప్రతిదీ మనం నిష్టగా రూల్స్ ప్రకారం ఎలా పాటిస్తాము? ఈ సక్సెస్ని రీచ్ అవ్వడానికి కూడా ఈ ప్రతి పాయింట్ మనం డిస్కస్ చేసేది చాలా ఇంపార్టెంట్. సో మీ పిల్లలు వాళ్ళ ఫోకస్, కాన్ఫిడెన్స్, అటెన్షన్, ఈ మెమరీ ఇవన్నీ స్ట్రగుల్ అవుతున్నారు అంటే మనం వాళ్ళకి ఇచ్చే ఫుడ్, వాళ్ళు పడుకునే టైమింగ్స్, నెంబర్ ఆఫ్ అవర్స్, ఎంత టైం పడుకుంటున్నామో అది కూడా మ్యాటర్. సో ఒకసారి మీరు చెక్ చేసుకోండి, మీరు మీ పిల్లలకి ఏమి ఇస్తున్నారు? అది పిల్లల గురించే కాదండి, మీ గురించి కూడా. మీరు హెల్తీగానే ఉంటేనే వాళ్ళని చేసుకోవాలి. సో ఇప్పుడు నేను చేసే ప్రతి టాపిక్ పెద్దలకి, చిన్నపిల్లలకి, ఇది వయసుకి సంబంధం లేదు. ప్రతి ఒక్కళ్ళు పాటించాల్సినవే, నేను కూడా పాటించాల్సిందే. మా పిల్లలు పాటిస్తున్నారు, నేను పాటిస్తున్నాను. ఎట్ ది సేమ్ టైం అప్ అండ్ డౌన్స్ జరుగుతూనే ఉంటాయి. పాసిబుల్ అయినంతవరకు టైంకి పడుకోవడం కుదరకపోయినా అట్లీస్ట్ టయానికి తినడానికి ట్రై చేయండి. ట్రై చేయడం కాదు, తినండి. మీ హెల్త్ని కేర్ తీసుకోండి, మీ సక్సెస్కి తొందరగా రీచ్ అవుతారు. సో ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్టర్తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియో. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్. థ్యాంక్ యూ.